హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్కతుర్తి సిఐ పులి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఎల్కతుర్తి సర్పంచ్ మునిగడప లావణ్య శేషు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ పులి రమేష్, ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటికి అలవాటు పడకూడదని హెచ్చరించారు. జూన్ 15 నుంచి పాఠశాలలో ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారా, వారి స్నేహితుల వర్గం ఎలా ఉందో తల్లిదండ్రులు నిత్యం గమనించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు బస్టాండ్ సర్కిల్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొని డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడనివ్వబోమని, వారి భవిష్యత్తును కాపాడేందుకు కృషి చేస్తామని తల్లిదండ్రుల నుంచి ప్రతిజ్ఞా పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, అన్ని పాఠశాలల విద్యార్థులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల యొక్క వాళ్ళ మీద మానిటరింగ్ అనేది లేదు. అంటే పిల్లలు చదవడానికి అంటే స్కూల్కి, కాలేజీకి కౌన్సిలర్స్ ఉంటారు, వేరు వేరు దగ్గర హాస్పిటల్ ఉంటారు, పిల్లలు చదువుకుంటారు, మీరు కష్టపడి పనులు చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నింటినీ ఏమేమైతే మీరు కూలి పని చేసేది, వ్యవసాయం చేసో ఏదైనా చేసి వాళ్ళు ఎలాంటి లోటు లేకుండా వాళ్ళకి కావాల్సిన మొత్తం పంపిస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు మీరు చూసుకోవట్లేదు. అంటే మా కొడుకు అక్కడ పోయిండు చదువుకుంటున్నారు అనుకుంటున్నారు తప్ప ఎవరి కొడుకు వాళ్ళ బుద్ధు ఈవెన్ వాటి తాకుండా దొరికినా కానీ ఏదో తెలియక చేసినట్టారు తప్ప వాటికి ఇట్లా చేసిందని చెప్పేసి ఏ పేరెంట్స్ కూడా అనుకోరు. కానీ మీ తల్లిదండ్రులు అందరూ, ఎస్పెషల్లీ పేరెంట్సే చెప్తున్నా, మీరు మీ కొడుకుల మీద మీరు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసి అతను ఎలాంటి పనులు చేస్తుండో, ఏం చేస్తున్నాడు, అతను రెగ్యులర్గా స్కూల్స్కి, కాలేజ్కి వెళ్తున్నాడా, వెళ్తే కాలేజీలో అక్కడే ఉంటున్నా, మళ్ళీ ఈవినింగ్ ఇన్ టైంలో ఇంటికి వస్తుందా లేదా అని చెప్పేసి మనం చూసుకోం. ఎందుకు నమ్మకం. కానీ వాడు దాన్ని ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతోనో ఫ్రెండ్షిప్లో చిన్నగా అలవాటు అవుతుంది. ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు అయింది అంటే మన దగ్గర కూడా కొన్ని ఇష్యూలు జరిగినాయి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రీసెంట్ వరకు. ఈరోజు చాలామంది కూడా పోలీస్